అంటే హిందూ సమాజం మీద ఏ కామెంట్ చేసినా కూడా ఎవరు పట్టించుకోరు అనే ఉద్దేశంతో ప్రతి మనిషికి ప్రతి జోకర్కి కూడా వాళ్ళ మనసులో ఏర్పడ్డది. కానీ ఈ విషయంలో ఇప్పటితో ఈ బిత్తర సత్య ఏదైతే చేశాడో భగవద్గీత అనేది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు హిందూ సమాజానికి ఇచ్చిన ఒక సందేశం. ఆ సందేశాన్ని అందరూ కూడా దాన్ని గౌరవించాలి తప్ప ఇలాంటి ఏహ్యకరమైన హాస్యాస్పదంగా కామెంట్ చేసి జోకరిజం చేస్తే మాత్రం సహాయం చేయలేదు. బిత్తర సత్యబాబు, నువ్వు ఎక్కడ ఫుట్పాత్ నుంచి వచ్చావు? ఈ రోజున ఇదే హిందూ సమాజం, ఇదే తెలంగాణ సమాజం నీవు చేసిన ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా లైకులు కొట్టి ఈరోజు నువ్వు ఈ ఉన్నత స్థితికి కారణం మేమందరం కూడా. కానీ ఈరోజు నువ్వు అదే హిందూ సమాజాన్ని హేళన చేస్తూ ఆ భగవద్గీతని నువ్వు కించపరుస్తూ ఏదో జోకరిజం చేస్తూ ఉంటున్నావు. నిజంగా నేను చెప్పదలుచుకున్నా, బిత్తర సత్తి, నువ్వు గుడ్డి కళ్ళు ఏది నీకు ఒక వంకర బుద్ధితోటి దాన్ని ప్రయత్నం చేసావు. దాంతో నువ్వు ఆ మెల్లె కన్ను, ఆ గుడ్డి కన్నుతో నువ్వు పైకి వచ్చావు. అదే గుడ్డి కన్నుకి, అదే విషయాన్ని, వైకల్యానికి కూడా మేము కళ్ళల్లో కారం పోసి నిన్ను వెంటాడుతూ ఉంటాం. ఇంకోసారి మా హిందూ సమాజం జోలికి వచ్చినా, ఇంకా ఏ విషయంలోనైనా కూడా ఇవి నాట్ ఓన్లీ బిత్తర సత్తి, మిగతా ఎవరైనా కూడా మా హిందూ సమాజాన్ని అగౌరవపరిచినట్టు ఉంటే మాత్రం మేము వెంటాడతాం. ఇంతకుముందు కూడా కత్తి మహేష్ అనే వ్యక్తి కూడా హిందూ సమాజం మీద రకరకాల వ్యంగ్యోక్తులు చేయడం జరిగింది. అతనికి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుంది. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు నువ్వు హాస్య నటుడుగా ఉండి పార్టీలో తిరుక్కుంటూ గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ అని చెప్పేసి చేసుకుంటూ ఇలా అదే టీఆర్ఎస్ పార్టీ చేస్తుందా, ఇంకా వేరే వాళ్ళని వెనకాల ఎవరిని చేపిస్తున్నారా? కానీ నువ్వు ఎవరు చేపించినా కూడా నువ్వు టీవీ మీద కానీ స్క్రీన్ మీద కూడా అవపడాలంటే నువ్వు అందరితో సమాజంలో మంచిగా ఉండాలి. నువ్వు ఒక హిందూ బిడ్డగానే ఉండాలి. ఆ హిందూ సమాజానికి నువ్వు వ్యతిరేకంగా చేస్తే మాత్రం నిన్నెన్నట్టు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ వానరసేన ఇంతటితో మేము వదిలిపెట్టాం. నిన్ను వెంటాడుతూ ఉంటూ నీ జీవితాన్ని కూడా, నీ నటనా జీవితాన్ని కూడా అంతం చేసేంత వరకు మేము వదిలిపెట్టాం. మళ్ళీ అదే నువ్వు ఫుట్పాత్ స్థాయికి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. బిడ్డ జాగ్రత్త, బిత్తర సత్తి. అంటే ఏంటంటే మీరు పోలీసులు కేసు పెట్టినప్పుడు ఆయనకు ఫోన్ చేశారని చెప్పారు. ఏంటి ఆయన మామూలుగా క్షమాపణలు ఏమైనా చెప్తాడని చెప్పారా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా కాంటాక్ట్ అవ్వడం ఏమైనా జరిగిందా కేసు పెట్టిన తర్వాత? మేము కార్యకర్తలంగా బిత్తర సత్తికి ఫోన్ చేసింది. మీరు ఏం చేసుకోండి, నేను మామూలుగానే నేను కామెంట్ చేశాను, దీన్ని ఎవరు లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఆ కామెంట్స్ మాకు సంతృప్తికరంగా లేవు. ఆయన తర్వాత పోలీసు వాళ్ళు అతనికి ఫోన్ చేసిన తర్వాత దాన్ని యూట్యూబ్లోంచి తీసేయడం జరిగింది. కానీ ఈ లోపలనే సమాజం అంతటా దానికి మాకు జరగబోయే డ్యామేజ్ జరిగింది. కాబట్టి అతను ఏ క్షమాపణలు చెప్పినా కూడా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈసారి ఈ రకంగా ఇతన్ని వదిలిపెడితే మిగతా వాడు కూడా దాన్ని చులకన తీసుకొని ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇదే ధైర్యం బిత్తర సత్తి మిగతా సమాజంలో, మిగతా మతాలను కూడా ఇలాగ మాట్లాడితే వాళ్ళు చీల్చి చెండాడతారు. కానీ మా దగ్గర సహనం ఉంది. మాకు భగవంతుడు నేర్పిన, మా సనాతన ధర్మం నేర్పింది మాకు సహనం. ఆ సహనాన్ని మీరు పరీక్షించదలుచుకుంటే మాత్రం నీ జీవితం ఆగమైపోతుంది. బిడ్డ, ఖబర్దారుగా ఉండాలని మేము వానరసేన తరపున మేము హెచ్చరిస్తున్నాం.